చేసిన మహారాజులను కోటదాగిన కాటరాజులను దేశమంతా దేవులాడి దొరకబట్టుకొచ్చాను. ఈ కాకలు కడుపులో జరిగిన తేష్నాక చూడాలన్నా సామిరంగా మీరైతే నవ్వి పాగలైపోతారు కావచ్చు. మందుమైకంలో ఉన్న ఈ తాత సూర్యునికి ఎక్స్పైర్ డేట్ అయిపోయిన ముసలోని లెక్క కనిపిస్తున్నాడు కానీ మందు కిక్కులో ఈ కిలాడి తాగుబోతు తాత మస్తు ఖతర్నాక్ పని చేసేస్తాడు ఈడ. బైక్ మీద కూర్చున్న బాబాయ్ ఇలా ఎనిగాన మెర్ర సీసల్ని లేపిండో గాని మంచి జోష్లో ఉంటాడు మోతేవరి. పక్కనున్న పెళ్ళం జప్పున ఇంటికి వాసని నోకుతుంటే మందురిమ్మలో ఉన్న మోతేవరి మాత్రం బండి గేర్లుండగానే స్టార్ట్ చేస్తున్నాడు. ఎలాగోలా బండి స్టార్ట్ చేసి పెళ్ళాన్ని కూసబెట్టుకుంటాడు గాని మందు కిక్కులున్న కాక దోస్తుల దిక్కు చూసి బాయ్ దోస్తులంటూ అని గట్టి చుమ్మాయిస్తాడు. ఇంతట్లోనే కిక్కులో ఉన్న కాక డీజే పాట కనెక్ట్ అయిపోయి పెళ్ళాన్ని కూడా బండి మీద ఊపుతుంటాడు. వీడి చేష్టలకి పెళ్ళం పటపట పళ్ళు కొరుకుడుతో కాక కాంప్రమైజ్ అయిపోయి సప్పుడు చేయకుండా ఇంటితో పడతాడు. ఇంట్లో మొగుడు లేని మంచి టైం చూసుకొని మస్తుగా ముస్తాబైన మేడం గారికి ఇలా మందు తాగాలని మస్తు నాలుక గుంజినట్టుంది. కానీ చూడుర్రి ఎంత పెద్ద లఫడ జరిగిందో ఈడ. కిరాణం షాప్లో లడ్డు తీసుకొని వచ్చిన వీళ్ళిద్దరు అమ్మాయిలో ఎర్ర డ్రెస్ వేసుకొని ఏకదమ్ కనిపిస్తున్న అమ్మాయి మాత్రం ఇంట్లో నాయన దాపెట్టిన కోటర్ గిలాసని కుత్కిల పోసుకొని వచ్చిందో ఏందో గాని అన్నగారి దుఃఖం దర్వాజకే సూటి పెట్టేసింది మే. వామ్మో చాలా డేంజర్గా ఉంది మే. పెగ్గు మీదున్న ఈ పుణ్యాత్ముడు ఎర్రమందును ఎంతగానో పోషిండో కడుపులో గాని స్వర్గంలో తేలియాడుతుంటాడు తీస్మార్ ఖాన్. ఈ మొగోడు సినిమా పోస్టర్లో ఉన్న పిల్ల మీదనే మనసు వారేసుకొని ఐ లవ్ యూ అంటూ మొత్తుకుంటున్నాడు. మస్తుగున్న మేడంకి ముద్దులిచ్చి సినిమాని సూపర్ హిట్ చేస్తున్నాడు. ఇంటి ముందల వర్షం దంచుతున్న వేళ ముగ్గురు ముద్దుగుమ్మల పానం పులకరించిపోవడంతో తీర్థం కడుపుల జర ఓసుకొనొచ్చి సల్లని వర్షంలో వాడివేడిగా డ్యాన్స్ చేస్తుంటాయి. అందులోను పచ్చ ప్యాంట్ వేసుకున్న పడుసుపోరి పీట మీదకి ఏకదమ్ స్టెప్పులు వేస్తుంటది. కానీ మేడం కచ్చిన ఒప్పుకి కిడ్నీలు బయటకు వచ్చేస్తాయి. బెదురు పట్టిన డాన్స్ తో భూకంపం సృష్టిస్తున్నాయి భామ. ఫస్ట్ టైం ఓషిమందును కడుపులో పోషిందో ఏందో గాని భూమి బద్దలయ్యేలా దేవుడు దడుచుకునేలా ఆఖరికి ఊరోళ్ళు ఉచ్చవసుకునేలా కోటరేసిన కోతిలానే చెంగుమని ఎగురుతున్నది ఈమె. ఇంట్లో బీరువల దాపెట్టిన పైసల్ని పెళ్ళానికి తెలియకుండా మాయం చేసుకొచ్చిన మందుబాబు మగోడు కోపిష్టి పెళ్ళానికి దొరకకుండా సూడూర్రి ఏడా దాక్కున్నాడో. ఏదో తేడాగా ఉందండి. టిప్పర్ మీద ఎక్కి ఉన్నాయి తాగుబోతు తీస్మార్ ఖాన్. ఎంసీ మందు తాగిండో లేక ఓషి మందు తాగిండో గాని తాగిన కాడికైతే జర గట్టిగానే తాగినట్టు కనిపిస్తున్నాడు. టిప్పరోడు దిగసాని ఒకటి హెల్లొలి పెడుతుంటే కాకకి బీపీ లేచి నువ్వెంటర్ పోయి నాకు చెప్పేదని పక్కకెంచి పోతున్న ఇంకొక రన్నింగ్ ఇసుక టిప్పర్లానే దూకేస్తాడు. బ్లాక్ డ్రెస్ లో బ్యూటిఫుల్ గా ఉన్న బుట్ట బొమ్మ బీరేసి బీచ్కి వచ్చిందో ఏదో గాని అచ్చం తాగుబోతోడు నడిచినట్టే లాపర్వతో నడుస్తుంటది. దాంతో బేబీ గారి బ్యాక్ సైడ్ బాక్సులు దెబ్బకు వాసిపోతాయి. గోవాకెళ్ళి ఘోరంగా పిచ్చగా ఎంజాయ్ చేస్తున్న వీళ్ళిద్దరు సోపతిగాళ్లలో గాయన కోటర్ వీరుడుగా కండల వీరుడుగా ఫోజులు కొడుతుంటాడు. కానీ ఆ సముద్రం గుద్దిన గుద్దుడికి కండల వీరుడికి గులాబ్ జాములు గడగడలాడిపోతాయి. టిక్ టాక్ గరడి ట్రక్ లో నిలబడి నాట్యం చేస్తున్న అమ్మాయి గారు వచ్చేటప్పుడు గట్టి బ్రాండ్ ఎగ్గుంజి వచ్చినట్టు కనిపిస్తుంది. పబ్లిక్ లో కనెక్ట్ అయిపోయిన అమ్మాయి గారు ఇంకింత జోరు వేయించి జంగు లేపుతుంటది. కానీ ఉట్టి పుణ్యానికే ఎక్కువగా ఊగిపోయి ఈమె హలతే ఖరాబ్ చేసుకుంటది ఈడ.
గైస్ ఇలా ఈ ముగ్గురు మొనగాళ్ళు సీసాల మీద సీసాలు లేపి ఫుల్ నీసలో ఉన్నారు. ముందలో ఉన్న మొగోడైతే ఒక సీసా ఎక్కువనే లేపినట్టు కనిపిస్తున్నాడు. ఇలాంటి ఊర మాస్ హెలికాప్టర్ డ్యాన్స్ ని ఊహించుడే చాలా కష్టం. కానీ ఇక్కడ ఉన్నదెవరు? తీస్మార్ ఖాన్ తెలంగాణ తాగుబోతులు. మనోళ్ళు తలుసుకుంటే అసాధ్యమన్నది ఏమీ ఉండదండి. హెలికాప్టర్ హెలికాప్టర్ ఈ తీస్మార్ ఖాన్ తాగుబోతోడు జస్ట్ ఒక్కటే లైట్ బీర్ తాగిండు. బస్ గంతదానికే నా పవర్ చూడుర్రని బీర్ షీషాన్ వలగొట్టనికి నెత్తికి బాదుకుంటున్నాడు. కానీ మందు మహారాజ్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ ఆటో నడుపుతున్న ఆటగాడు ఎవడో గానీ ఆఫ్ బాటిల్ని అల్కగా గుద్దేసినట్టు కనిపిస్తున్నాడు. అందుకే వెల్కమ్ చెప్పిన చావును కూడా చాలా స్మార్ట్ గా చక్మా కొట్టేసిండు బాబోయ్. పారాగాన్ షెప్లను పక్కకు పెట్టి లొంగిని లేపిగట్టి వానమసూరులో వజ్రాలను దేవులాడుతున్నాయి ధార్కారి. కాలికి వజ్రం తాకిందనుకున్నాడో ఏందో గాని నీళ్ళలో చేసి బయట దియంగా వజ్రం రాలే అని బురదమట్టిని అట్లా వారేస్తాడు. కానీ ఇంకోసారి వజ్రాన్ని ఎంకులాడే ప్రయత్నం చేయబోయిన ఈ మాము మ్యాన్ హోల్లని డిక్కి కొట్టేసి కోటర్ కిక్కుకి సమ్మగా సేద తీరుతుంటాడు. గైస్ కుక్కలు కూడా సందు దొరికితే మందు తగ్గేదేలే అంటూ గిలాసుల్ని లేపుతున్నాయి. అందుకే తాగుబోత్తిట కుక్క మందు మైకంలో మునిగిపోయి ఈ గల్లీలో అక్కడిక్కడ ఉరుకుతూ మస్తు ఎంజాయ్ చేస్తుంటాడు. కానీ వీనింట్లో మనోవయ్య సూడూరి ఎంత బరిదెగించిండో వీడు. మస్తు పాప ఉంది. మైకును ముంగటేసుకొని స్టేజ్ మీద కూర్చొని స్టేజ్ మీద ఉన్న దుమ్మును దంచి లేపుతున్న ఆంటీ గారు పాట షురు చేసే ముందల ఎర్ర కోటర్ని ఎగ్దాం కడుపులో పోసిందో ఏందో గాని పూనకాలతో పిచ్చి కుక్కలానే పిచ్చెక్కిస్తుంది ఈమె. రాత్రిపూట రోడ్డుపై రొమాంటిక్ గా రాగాలు తీస్తూనే రొమాంటిక్ గా డాన్స్ చేస్తున్న రాధిక మేడం బీభత్సంగా బీర్లు తాగేసి ఉన్నది. అందుకే ఈమె మత్తులో మునిగిపోయి స్కూటీతోనే రొమాన్స్ చేస్తుంటది.